బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో తురకపాలెంలో ఐసీఎంఆర్ బృందం పర్యటిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న మట్టి, త్రాగునీటి శాంపిల్స్ను అధికారులు సేకరించారు. అనంతరం ప్రజల్లో భయాన్ని పోగొట్టేందుకు ఎమ్మెల్యే రామాంజనేయులు పల్లెనిద్ర చేశారు. ఇక వరుస మరణాలతో స్థానికుల్లో భయోందనలు మొదలయ్యాయి. మూఢనమ్మకాలు తొలగించేందుకు ఎమ్మెల్యే సైతం రంగంలోకి దిగారు. అయితే శాంపిల్స్ వస్తే తదుపరి చర్యలకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రాఘవ, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైనా గుంటూరు జిల్లాలో గుంటూరు రూరల్ మండలం తురకపాలెం మండలం తురకపాలెం గ్రామంలో కూడా ఇంత వ్యాధి కూడా సంభవించిందని చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే గత 3 నెలల నుంచి కూడా సుమారుగా 28 మంది చనిపోయారు. ఈ మరణాలకు కూడా ఈ ఎటువంటి వ్యాధి సంభవించబడినా సరే ఈ వైరస్ సోకి కూడా హాస్పిటల్కి పోయి కూడా 28 మంది చనిపోవడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపిందని కానీ చెప్పుకోవచ్చు. ఏదైనా ఏమైనప్పటికీ సరే రాష్ట్ర బృందం కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ బృందాలు తురకపాలెం గ్రామంలో కూడా ప్రతి గొంతు కూడా అసలు రక్తనామాలలో ప్రజల నుంచి స్థానిక గ్రామస్తులు కానీ 2 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా రక్త నమూనాలు కూడా సేకరించారు. ఈ సేకరించిన నమూనాలు కూడా స్థానిక చెన్నై, హైదరాబాద్, బాంబే కూడా ల్యాబ్లకు పంపించారు. అయితే ఇంతవరకు ఫలితాలు కూడా రాలేదని కూడా అధికారులు కూడా చెప్తున్నారు. అయితే గత 3 రోజుల నుంచి కూడా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా గ్రామంలో ప్రతి ఇంటి కూడా పరిశీలించారు. అసలు వాటర్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇది ఎలా వైరస్ వచ్చింది, ఏ విధంగా వచ్చి సంభవించింది కూడా ఈ అధికారులు కూడా తెలుసుకున్నారు. అయితే ఈ గ్రామంలో కూడా జల్లి ఈ వైరస్ రాష్ట్రంలో కూడా సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. అసలు ఏదంటే ఈ గ్రామంలో కూడా మొత్తం కూడా సంచలనం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఐసీఆర్ బంధము నిన్న 2 రోజుల నుంచి కూడా నమూనా కూడా సేకరించి కూడా ఇప్పటికే ల్యాబ్కు పంపించినట్టు కూడా తెలుస్తుంది. ఈ వ్యాధి వైరస్ సంబంధించిన కూడా అధికారులు కూడా చంద్రబాబు నాయుడు కూడా సమావేశం కూడా పరిచారు. ప్రతి అధికారి కూడా ప్రతి పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ నీటిపారుదల శాఖ మంత్రి అసలు ఆ శాఖ కానీ అన్ని డిపార్ట్మెంట్ల ఆ గ్రామంలో కూడా ప్రతి అణువు కూడా సందర్శించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ కూడా వైరస్ వచ్చిన వల్ల లేకపోతే బ్యాక్టీరియా వల్ల వ్యాప్తి చెందుతుందని కూడా అధికారులు కూడా ఇప్పుడు ఒక నిర్ధారణ కూడా ఇచ్చినట్టుంది. అంటే నీటి స్థానికంగా క్వారీ గుంతలో నీరు కూడా ఈ గ్రామంలో కూడా వాడుతున్నట్టు కూడా మనకు తెలిసిన సమాచారం. అంటే ఈ గ్రామంలో స్థానికంగా ఈ క్వారీ గుంతలో వచ్చిన వాటర్ లో కూడా కింద ఈ వర్షాలు ఉండే బడి కూడా ఆ గుంతలో నిలవ ఉండే వాటర్ కూడా ఈ గ్రామస్తులు కూడా వాడుకోవడం వల్ల కూడా ఈ బ్యాక్టీరియా ఏంటంటే ఈ వ్యాధి సోకటం వల్ల ఈ గ్రామస్తులు కూడా జ్వరము, కీళ్ళ నొప్పులతో 4 రకాల లక్షణాలు కూడా అవపడి వెంటనే హాస్పిటల్కి పోతే వెంటనే మరణం కూడా సంభవిస్తుందని కూడా అధికారులు కూడా తెలుస్తున్నారు. ఇది గత 40 సంవత్సరాల క్రితం ఈ బ్యాక్టీరియా కూడా ఉంది. ఇప్పుడు కూడా ఈ 40 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా దేశంలో కూడా ఎక్కడ కూడా సంభవించట్లేదు. ఈ వ్యాధి కూడా ఎక్కడ నిర్ధారణ కలదు. కానీ ఈ తురకపాలెం గ్రామంలో వాటికి ఈ నీటి కాలుష్యంలో కానీ ఏదైనా సరే ఈ కాలుష్యంలో కూడా జరుగుతుందని కూడా గ్రామస్తులు కూడా భయాందోళన చెందుతున్నారు. అది అధికారులు కూడా సరే ఈ ట్యాంకులు కూడా ఉన్న ట్యాంకులు కానీ శుభ్రపరిచారు. వీధి కూడా బ్లీచింగ్ జెల్ శుభ్రపరుస్తూ ఉన్నారు. పంచాయతీ అధికారులు కానీ స్థానిక వైద్య అధికారులు కూడా ఈ స్థానిక వైద్య అధికారులు కూడా ఎప్పటికప్పుడు మెడికల్ క్యాంప్ పెట్టి ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా పరిశీలించి కూడా ఈ స్థానిక మందులు కూడా సరఫరా చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కానీ రైట్ రాఘవ, ప్రధానంగా అంటే ఎమ్మెల్యే అక్కడ పల్లెనిద్ర కూడా చేశారు. కొన్ని మూఢనమ్మకాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రధానంగా గ్రామస్తులు ఎలాంటి మూఢనమ్మకాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఎందుకు అక్కడ ఎమ్మెల్యే పల్లెనిద్ర చేశారు? ఏమైనా క్లారిటీ ఉందా? అంటే రాజశేఖర్ గతంలో స్థానికంగా గ్రామంలో కూడా బొడ్డురాయి స్థాపించారు. ఆ బొడ్డురాయి వేయటం వల్ల కూడా వీళ్ళు మూఢనమ్మకంతో ఆ బొడ్డురాయి కదిలించడం కూడా జరుగుతుందని కూడా ఆ మూఢనమ్మకంతో మరణాలు సంభవిస్తున్నాయి కూడా గ్రామస్తులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇటీవల ఆ బొడ్డురాయి కదిలించడం వల్ల అటు ఇటు కదిలించడం వల్ల కూడా ఏదో జరుగుతుంది. ఆ మూఢనమ్మకం వల్ల ఈ కూడా సంభవించినాయని కూడా గ్రామస్తుల భయాందోళన వెళ్తున్నారు. ఈ భయాందోళన కోసం స్థానిక ఎమ్మెల్యే పల్లెనిద్ర చేసి ఆ గ్రామంలో కూడా ప్రభుత్వం కూడా 3 కోట్ల ఆహారం, మంచినీటి సరఫరా అంటే సురక్షితంగా మంచినీటి సరఫరా క్యాన్ల ద్వారా ప్రతి ఇంటికి కూడా ఒక క్యాన్ కూడా సప్లై చేస్తున్నారు. మీరు ఏమి స్థానికంగా క్వారీలో వచ్చిన నీరు కానీ బోర్లో వచ్చిన నీరు కానీ కూడా ఆగొద్దు, గవర్నమెంటే సప్లై చేస్తుంది. అంటే 3 కోట్ల ఆహారం కూడా కలుషితంగా సంబంధించిన ఆహారం కూడా మంచి ఆహారము, మంచి నీటి కూడా సప్లై చేస్తా ఉంది గత 2 రోజుల నుంచి కూడా. స్థానిక ఎమ్మెల్యే కూడా మీరు ఏ మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు, ఏదైనా సరే మేము ప్రభుత్వం అన్ని విధాలుగా మీరు ఆదుకుంటుంది. చనిపోయిన కూడా 5 లక్షలు కూడా ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించిందని
చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు రైట్. కూడా అంటే ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ గ్రామాల్లో కూడా. ప్రస్తుతం ఎవరైనా వ్యాధి బారిన పడ్డా మరణాల తర్వాత మరణాలు ప్రస్తుతం తగ్గినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏమైనా మరణాలు కానీ లేకపోతే హాస్పిటల్స్ ట్రీట్మెంట్ పొందుతున్న వారు ఉంటే ఎవరైనా ఉన్నారా గ్రామస్తులు? అయితే గతంలో 28 మరణాల తర్వాత ఇప్పుడు కూడా ఒకరే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ఆ ట్రీట్మెంట్ కూడా జ్వరం లక్షణాలు పడి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా అవుతుంది. అసలు ఇంతవరకు ఏం అంటే మరణం అనేది ఎటువంటి సంబంధించలేదు ఇంతవరకు. ఆ 28 మరణాల తర్వాత కూడా ఏ ఒక్క మరణం కూడా సంబంధించలేదు. అయితే మూఢనమ్మకాలు కానీ లేకపోతే భయాందోళన కానీ ఆ గ్రామస్తుల్లో ఉండడం వల్ల స్థానిక ఎమ్మెల్యే 2 రోజుల నుంచి కూడా చర్చ వేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ గ్రామస్తుల భయాందోళన మూఢనమ్మకాలు కూడా తొలగించి ప్రతి ఇంటికి పోయి మీకు ఏ సమస్య స్థానికంగా నేను ఉంటాను, నేను దగ్గర ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్థానికంగా డైరెక్ట్ కలవచ్చు. మీ గ్రామంలో కూడా వారం రోజులు కూడా ఇక్కడే పనుకుంటాడు, ఇక్కడే పల్లెనిద్ర కూడా చేస్తాను, మీకు ఎటువంటిది లేదు. ఇప్పటికే ప్రభుత్వం కూడా మంచి ఆహారము మంచి నీరు కూడా సప్లై చేస్తుంది కూడా. అంటే నిన్న కూడా స్థానికంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కూడా మట్టి నమూనాలు కూడా తీసుకొచ్చి ల్యాబ్ స్థానికంగా బొంబాయి కానీ లేకపోతే మద్రాసు ల్యాబ్ కూడా ఎప్పటిలోగా వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఫైనల్ గా ఈ రిజల్ట్స్ ఎప్పటిలోగా వచ్చే అవకాశం కనిపిస్తుంది? ప్రభుత్వం ఏం చెప్తుంది? అంటే స్థానిక అధికారులు కానీ 72 గంటలు కానీ 2 రోజుల తర్వాత కానీ ఈ ల్యాబ్ కు పంపించిన తర్వాత తెలుస్తాయి అంటున్నారు. అంటే మట్టి ద్వారా ఏమైనా వ్యాపించిందా లేకపోతే నీటి ద్వారా వ్యాపించిందన్నా కూడా ఈ ల్యాబ్ కు పంపించిన తర్వాత 72 గంటలు కానీ ఈ ఫలితాలు వస్తాయని కూడా అధికారులు తెలుపుతున్నారు రాజశేఖర్. అయితే ఏదైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టుకుందని చెప్పుకోవచ్చు. ఈ గ్రామం జల్లటి ఇప్పటికే వారం రోజుల నుంచి కూడా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించారు. ప్రతి ఇంటికి రక్త నమూనాలు కూడా సేకరించారు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ.